హాయ్ గాయ్స్, ఈరోజు డేట్ వచ్చి 30 ఆగస్ట్ 2024 ఇది. సో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో నా డైలీ లైఫ్ స్టోరీస్ అండ్ సొసైటీలో జరిగిన కొన్ని మ్యాటర్స్ అయితే ఈరోజు వీడియోలో అయితే చెప్తా. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మన డైలీ లైఫ్ స్టోరీస్ కోసం అండ్ సొసైటీ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, నాకైతే చాలా కోపం వచ్చింది. సో అది కూడా ఇంజనీరింగ్ కాలేజీలో గుడ్లవల్లేరు, అది గుడివాడ దగ్గర ఉన్న ఒక ఇంజనీరింగ్ కళాశాలలో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఓయే రూమ్కి అయితే వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత వీళ్ళేమో ఆ అబ్బాయి సీక్రెట్గా కెమెరా పెట్టి ఆ అమ్మాయి రహస్య వీడియోలన్నీ తీశాడు. తను వాళ్ళిద్దరూ కలిసి ఉన్న తీసి దాని తర్వాత అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఆ కాలేజీ వాళ్ళందరికీ ఆ వీడియోలు పంపుతానని అయితే బెదిరించాడు. కానీ పంపించాడు. అండ్ నువ్వు ఒక పని చేసి పెట్టాలని చెప్పి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఎక్కడైతే వాష్రూమ్ అంటే లేడీస్ హాస్టల్లో వాష్రూమ్స్ ఎక్కడ ఉంటాయో వాళ్ళ బాతింగ్ చేసే గదుల్లో చిన్న చిన్న కెమెరాలు మొత్తం 30 ఎన్నో ఇన్స్టాల్ అయితే చేసిందంట. దాదాపు 300 వీడియోలు ఆ అబ్బాయికి అయితే షేర్ చేసిందంట. సో డార్క్ వెబ్సైట్లో అమ్మేసుకున్నట్టు ఆ కళాశాలలో చదువుతున్న అమ్మాయిల వీడియోస్ అక్కడ ఉన్న బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి కదా, ఆ బాయ్స్కి అమ్మినట్టు బయటకు అమ్మినట్టు అయితే సమాచారం అయితే వచ్చింది. ఇది తెలుసుకున్న పోలీసులు అయితే వెళ్ళారు. బట్ వీళ్ళు ఆ గురువారం నైట్ అయితే పెద్ద ధర్నా అయితే చేశారు. ఆ ధర్నా కూడా అమ్మాయిలందరూ బహిరంగంగా బయటకు వచ్చి వాన్ జస్టిస్ అని అడగడం అయితే స్టార్ట్ చేశారు. సో జరిగిన వెంటనే దాని తర్వాత మార్నింగ్ ఎప్పుడు నైట్ పోలీసులు అయితే అక్కడికి వెళ్ళి మొత్తం అన్ని పరిశీలించారు. ఎక్కడ ఏ ఒక్క ప్రదేశంలోనూ సీసీ కెమెరాలు అయితే లేవంట. సో అబ్బాయి ల్యాప్టాప్స్లో అక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎవ్రీథింగ్ ప్రతిదీ చెక్ చేశారంట. సో దాంట్లో ఏమీ లేవని అయితే చెప్తున్నారు. సో ఇది నమ్మశక్యంగా ఉందా లేదా మీరు ఒక్కసారి చెప్పొచ్చు. ఇంతగా అబ్బాయిని పట్టుకున్నారు కానీ ఆ అమ్మాయిని అయితే బయటకు అయితే రానివ్వట్లేదు. నేను చదివిన కొన్ని కన్వర్జేషన్స్ కూడా మీకు డిస్ప్లే అయితే పెడతా. ఇవి చూసాక కూడా నాకు బాగా విరక్తి అయితే పుట్టింది. ఇంత జరిగాక కూడా యాజమాన్యం అనేది ఎందుకు పట్టించుకోలేదు. మళ్ళీ ఇంకొక విషయం, అక్కడ వార్డెన్ ఏం చేస్తుంది? కళాశాలలో ఇంతలా జరుగుతున్నా ఆ వార్డెన్ మాత్రం ఏం చేస్తుంది? ఇది అంతా గుట్టు చప్పుడు కానట్టు ఇవందరూ ఎలా ఉన్నారు? ఇది ఒక మిస్టరీ కాన్స్పిరెన్సీ థియరీ కింద అయితే ఉంది. సో ఈ అమ్మాయి ఓఏ కావడం ఏంటి? వాళ్ళు తీసుకున్న వీడియోలు ఇక్కడ షేర్ చేస్తానని బెదిరిస్తే ఆ అబ్బాయికి ఈ అమ్మాయి సహకరించడం ఏంటి? అసలు సమాజం ఎటు వెళ్ళిపోతుంది? అసలు ఎడ్యుకేటెడ్ పర్సన్సే కదా, చదువుకున్న వాళ్ళే కదా. ఒక అమ్మాయి రహస్యం ఈ బాతింగ్ చేసే వీడియోలు అలా తీయడం ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోతుంది? అందరూ ఇంజనీరింగ్ విద్యార్థులే కదా. లేడీస్ హాస్టల్లో కూడా ఎంత దారుణంగా ఉన్నాయంటే మరీ ఇరిటేటింగ్ ఉంది. ఒక్కటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది. సో దయచేసి లేడీస్ ఏ షాపింగ్ మాల్స్కి వెళ్ళినా ఇలాంటి లేడీస్ హాస్టల్లో కానీ కాలేజ్ హాస్టల్స్లో కానీ ఎవ్రీథింగ్ మీరు వాష్రూమ్కి వెళ్ళారంటే ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని చేయడం. ఎందుకంటే మీ నమ్మకం మీకు ఉంటుంది. సో వీళ్ళంతా మనోళ్ళే కాదని, కానీ చెక్ చేసుకోండి. ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఈ కలికాలంలో ఎవ్వరికి అర్థం కావట్లేదు. మరీ ఇంత దారుణంగా సొసైటీ ఇంత దరిద్రంగా చీప్గా ఏంటో ఎటుపోతుందో కూడా తెలియట్లేదు. ఇంత అధ్వానంగా మారింది. సో ఎవరో బాగుపరచలేరు ఇంకా సొసైటీని. ఇది ఎక్కడో కాదు, గుడ్లవల్లేరు గుడివాడ దగ్గర. మళ్ళీ దీంట్లో రాజకీయ కోణం కూడా ఎంటర్ అయింది. మరి ఆ రాజకీయం ఎంత పెద్ద రాజకీయం చేస్తున్నారో తెలియదు. నిన్న కాక మొన్న కోల్కతా ఇన్సిడెంట్ మరొక ముందే ఇలాంటి ఇన్సిడెంట్ మరొకటి అయితే బయటకు వచ్చింది. సో ఇంత దరిద్రాలు చూస్తానని అయితే నేను కళ్ళు అనుకుంటున్నాను. డైలీ ఇలాంటి చెత్త వీడియోస్ జరుగుతున్నాయి. సో ఈ వీడియోస్ అన్నీ నా కళ్ళలోనే పడి మీకు ఏదో ఒక రోజు కంటెంట్ కావాలి కదా, అలాంటి దరిద్రాలు వస్తున్నాయి. సమాజం మారండి అయ్యా. ఆడపిల్లలు చదువుకోండి, ఇలాంటి దరిద్ర పేసాలు వేయకండి. ఓయోలకి వెళ్ళి వాటికి వెళ్ళి ఎవడెవడో అందరిని నమ్మడానికి లేదు ఈ రోజుల్లో. అబ్బాయిలు ప్రతి నా కొడుకు మొబైల్ పట్టుకున్నవాడు ఏదో చేసేద్దామని చెప్పి ఏ వీడియోలు తీసుకుంటూ ఉంటున్నాడు. మీరు ఆ టైంని ఏం జరుగుతుందో తెలియకుండా ఈ బట్టలు లేకుండా ఉన్న ఆ వీడియోలు మీరు సహకరిస్తున్నారు. ఈ దరిద్రాలన్నీ మానుకోండి అయ్యా. మొబైల్స్ ఉంటాయి, ఓన్లీ మొబైల్ మీదే ఫోకస్ పెట్టకండి. అమ్మాయి జీవితాలు ఈ తల్లిదండ్రులు తెలిస్తే బయటికి వాళ్ళు ఏమైపోతారో ముందు అది ఆలోచించుకోండి. ఒక అమ్మాయి బయటికి వెళ్ళిందంటే 10కి 10 సార్లు పేరెంట్స్ కూడా ఫోన్ చేస్తూ ఉండాలి పిల్ల ఏం చేస్తుంది అనేది. సో అది మీ బాధ్యత. ఎందుకంటే ఈ రోజుల్లో తయారైన వ్యవస్థ ఇలా దరిద్రంగా తయారైంది. సో కాలేజీలో చదువుకుంటున్న అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. లేడీస్ హాస్టల్స్లో అయినా ఏ హాస్టల్ అయినా ఏ షాపింగ్ మాల్ అయినా సీసీ కెమెరాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మీరు
మిగతా కార్యక్రమాలు అయితే జరుపుకోండి. అంతే తప్పించి ఇలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఇలాంటి అమ్మాయిలు బోల్డ్ మంది పుట్టుకొస్తూ ఉంటారు, కోపం మీద ఉన్న అమ్మాయిలు. సో నా పరువు ఎలాగో పోయింది కదా, మిగతా అమ్మాయిల పరువులు కూడా తీసేద్దామని చెప్పేసి ఈ ప్లాన్ అయితే వేశారు. దీంట్లో చాలా పెద్ద రాజకీయ కోణం ఉంది. సో ప్రిన్సిపల్ కూడా ఏం మాట్లాడలేదంటే నాకు అదే ఆశ్చర్యం వేసింది. సో వీడియోస్ ప్లే అవుతున్నాయి కదా, ట్విట్టర్లో ఒక అమ్మాయి అయితే షేర్ చేసింది. చాలా పెద్ద ఇష్యూయే జరుగుతుంది. 300 వీడియోలు అంటే దాదాపు అబ్బో ఏం జరుగుతుంది ఏంటో అర్థం కావట్లా. నా లైఫ్లో ఏమీ ఈరోజు ఏం జరగలేదు గొప్ప కార్యాలు, ఈ దరిద్ర గొప్ప కార్యమే జరిగింది జీవితంలో. సో ఈ రోజు వ్లాగ్ అయితే ఇది. సో వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సౌండ్ ఎలా వినపడుతుందో, మీకు ఆడియో క్వాలిటీ ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలియట్లేదు, వేరే ఫోన్తో చేస్తున్నా. సో ఇంకా అంతే గైస్, వీడియో తప్పకుండా అమ్మాయిలకైతే షేర్ చేయండి ఈ వీడియో. సో వాళ్ళైతే తెలుసుకోవాలి. షేర్ చేయడం మాత్రం మర్చిపోండి. పేరెంట్స్ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.